ఇరాన్ అమెరికా ఉద్రిక్తతలు తగ్గడంతో ప్రపంచ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు క్రమంగా దిగివస్తున్నాయి. ఈ క్రమంలో దేశంలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయని వినియోగదారులు భావించారు. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ నిత్యావసర వస్తువుల జాబితాల్లోకి చేరిపోయింది. ఉదాహరణకు మంచినీళ్ల క్యాన్ తీసుకురావాలన్నా దానిని క్యారీ చేసేందుకు పెట్రోల్ వెహికల్ను ఉపయోగించాల్సిన పరిస్థితి. దీంతో వాహనదారుడికి పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్పై ₹5 తగ్గినా చాలనుకుంటున్నాడు. అయితే కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి ప్రస్తుత ధరలపై తగ్గింపుపై స్పష్టత ఇచ్చారు. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు మరికొన్ని వారాల పాటు స్థిరంగా తక్కువ స్థాయిలో కొనసాగితేనే ఇప్పుడు కొనసాగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ప్రస్తుతం చమురు ధరలు తగ్గినా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఇంకా పాత స్టాక్ను శుద్ధి చేస్తున్నాయంటూ కేంద్ర మంత్రి తెలియజేశారు. సాధారణంగా 2 నెలల ముందే క్రూడ్ ఆయిల్ను కొనుగోలు చేసే కంపెనీలు అప్పట్లో అధిక ధరలకు కొనుగోలు చేసిన చమురుని ఇప్పుడు వినియోగిస్తున్నట్టుగా వివరించారు. అందుకే అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గినా దేశీయంగా వెంటనే పెద్ద ప్రయోజనం ఏమీ ఉండదన్నారు. ఇరాన్ సంక్షోభం ప్రారంభమైనప్పటి నుండి జూన్ చివరి వరకు చమురు కంపెనీలు ₹74,781 కోట్ల నష్టపోయాయన్నారు. అంతేకాకుండా యుద్ధం కారణంగా హార్మోజ్ జలసంధి మూసివేయడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తద్వారా సుమారు $50 బిలియన్ మేర సరఫరాకు నష్టం వాటిల్లింది. ఈ సమయంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ విక్రయాల కారణంగా చమురు సంస్థలు భారీ నష్టాలను ఎదుర్కొన్నాయని కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. ఈ నష్టాల ప్రభావం నుంచి కంపెనీలు ఇంకా పూర్తిగా కోలుకోలేదని చెప్పింది. అందుకే ధరల తగ్గింపుపై ప్రభుత్వం జాగ్రత్తగా వ్యవహరిస్తోందని వెల్లడించింది. ఇదే అంశంపై ఇటీవల సమీక్ష కూడా నిర్వహించినట్టుగా మంత్రి తెలియజేశారు. భవిష్యత్తులో ఇంధన సరఫరా మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అందులో భాగంగా ప్రత్యేక ప్రాజెక్టులను అమలు చేస్తున్నట్టుగా వివరించారు. వచ్చే 6 నుండి 12 నెలల్లో అవి పూర్తయ్యే అవకాశం ఉందంటూ ఉన్నతాధికారులు చర్చల్లో వివరించినట్టుగా తెలియజేశారు. ప్రస్తుతం మన దేశంలో క్రూడ్ ఆయిల్ శుద్ధి సామర్థ్యాన్ని గణనీయంగా పెంచే దిశగా చర్యలు చేపడుతున్నామన్నారు. అంటే భవిష్యత్తులో యుద్ధం జరగకుండా ఉండి చమురు తక్కువ ధరకు లభిస్తే రానున్న రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం ఉంది. అలా కాకుండా యుద్ధ పరిస్థితులు కొనసాగే కొరతతో పాటు క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగితే కనుక ఆయిల్ కంపెనీలు తమ నష్టాలను భర్తీ చేసుకోవడం కోసం ఇంధన ధరలు పెంచుతాయి. అప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. అప్పటి వరకు ఇంధన ధరల తగ్గుదల కోసం సామాన్య ప్రజలు వేచి చూడక తప్పదు.